ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ అందుతూ ఉన్నాయి. 224 సీట్లతో ఆధిక్యంలో ఉంది. అలాగే ఇండియా కూటమి 52 రైట్ మెజారిటీ వచ్చేసింది. అండ్ అమిత్ షా కూడా కొద్దిసేపటి క్రితమే కాల్ చేశారు షిండేకి అలాగే పవార్కి కాల్ చేసి అభినందనలు తెలిపారు. అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటి అనంటే సీఎం పదవి ఎవరు చేపట్టబోతున్నారు? ప్రస్తుతం ఉన్న అతను కంటిన్యూ చేస్తారా, లేకపోతే డిప్యూటీ సీఎంని సీఎంగా ముందుకు ప్రమోట్ చేస్తారా, లేకపోతే ఏంటి అనేది ఇక్కడ పెద్ద ఇష్యూ. అండ్ అదే చర్చ నడుస్తుంది. ఎందుకంటే వార్ వన్ సైడ్ మనందరికీ తెలుసు, మహారాష్ట్ర ఈజ్ స్వీప్ అయిపోయింది అక్కడ. సో ఎవరిని ప్రతిపాదిస్తే ఏంటి ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి? రఘురామ్ గారు ముందుగా మీరు ఒకసారి. యాక్చువల్గా సీఎం ఎవరు అనేది పెద్ద సమస్య కాదండి. ఎందుకంటే కేంద్ర నాయకత్వము పార్లమెంటరీ బోర్డులో చర్చించి ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు అనేది డిసైడ్ చేస్తారు. అది శివసేన ఉండొచ్చు, భారతీయ జనతా. ఎందుకంటే మేము బీహార్లో మాకు ఎక్కువ సీట్లు ఉన్నప్పుడు కూడా నితీష్ కుమార్ ని అక్కడ సీఎం గానే కూర్చోబెట్టాం. సో అంచేత సాంప్రదాయం ఉన్నది కాదు. సో అది బీజేపీ హైకమాండ్ చాలా చక్కగానే నీట్ గానే హ్యాండిల్ చేసి ఎవరు ముఖ్యమంత్రి ఉండాలనేది డెసిషన్ తీసుకుంటారు 2 రోజుల్లో. నో ఇష్యూ అండి, అది సమస్య కాదు. అద్భుత విజయం సాధించాం. దాని మీదే ప్రజలకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడము, మహారాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడము, ఇంకా ఏదైతే రైతులకి సమస్య కానీ, ఏదైతే యువత ఎదుర్కొన్నటువంటి సమస్య కానీ, ఆ 2 ప్రధాన ఎజెండాగానే వాటిని ఇమ్మీడియట్ గా ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారం ఇచ్చారు కాబట్టి వాటి మీద పనిచేస్తాం. సీఎం పెద్ద విషయం కాదు. సీఎం పెద్ద ఇష్యూ కాదని మీరు అంటున్నారు, కానీ సీఎం దే పెద్ద ఇష్యూ లా కనిపిస్తోంది అక్కడ. ఎందుకంటే అంటే ఇష్యూ అవ్వదు అంటున్నారు. సమస్యగా కాదన్నమాట. ప్రాబ్లం క్రియేట్ అవ్వదు, టాకిల్ చేసుకుంటారు. రైట్. కొద్దిసేపటి క్రితం మా ప్రతినిధి నాగ్పూర్ లో మాట్లాడినప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ కి ఎక్కువ శాతం మంది సీఎం కావాలి అని కోరుకుంటూ ఉన్నారు. ఒకసారి శివాజీ గారు మీరేం చెప్తారు? ఖచ్చితంగా సీఎం అన్నట్టుగా, మిత్రుడు అన్నట్టుగా పెద్ద సమస్య కాదు. అది మా కుటుంబం, అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి అందరం కూడా కూర్చొని మాట్లాడుకుంటాం. ఆ సీఎం అనేది పెద్ద విషయం కాదు. మేము ప్రధానంగా నేషనాలిటీ అండ్ ఐడియాలజీ గురించి పనిచేస్తాం. ఈ సీఎం అనేది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. దాని గురించి పెద్ద సమస్య కాదు. కాకపోతే మేము శివసేన పార్టీ నుంచి మేమేం అడుగుతూ ఉన్నామంటే, భారతదేశంలో పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎక్కడ కూడా శివసేన పార్టీ పోటీ చేయలేదు. మొత్తం కూడా శివసేన పార్టీ ఓన్లీ మహారాష్ట్రలోనే పోటీ చేసింది. కాబట్టి ఏక్నాథ్ షిండే గారిని ఇంకొక 5 సంవత్సరాలు సీఎంగా కొనసాగిస్తే బాగుంటుంది. దేవేంద్ర ఫడ్నవీస్ గారు చాలా గొప్ప వ్యక్తి. ఒక సీఎంగా చేసి కూడా డిప్యూటీ సీఎంగా చేయడం అనేది చాలా చాలా పెద్ద విషయం. ఒక్కొక్కసారి భారతీయ జనతా పార్టీలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యకర్తలు ఎంత స్థాయికి ఎదిగినా మళ్ళీ కిందికి వచ్చి గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తారని చెప్పడానికి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఒక బెస్ట్ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. కాబట్టి పార్టీ కోసము ప్రజల కొరకు అని ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా సమన్వయం అవుతారు, వాళ్ళంతలకు వాళ్ళు పరీక్షించుకుంటారు. కాకపోతే మేము శివ సైనికులుగా మేమేం కోరుకుంటున్నామంటే, ఈరోజు భారతదేశంలో ఎక్కడ పోటీ చేయలేదు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఎలక్షన్స్లో వచ్చినప్పుడు కూడా మేము అక్కడ పోటీ చేయలేదు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మేము పనిచేసాం. కాబట్టి ఎక్కువ సీట్లు వచ్చినాయని కాదు, తక్కువ సీట్లు వచ్చినాయని కాదు, అందరం కలిసి మెలుతున్నాం. ఏక్నాథ్ షిండే గారిని ముఖ్యమంత్రిగా కొనసాగిస్తే చూడాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర శాఖ నుంచి, తెలంగాణ శివ సైనికులందరి నుంచి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మరొకసారి ఏక్నాథ్ షిండే గారికి అవకాశం ఇస్తుందని సంపూర్ణంగా నేను విశ్వాసంతో ఉన్నాను. నిజానికి కూడా ఏక్నాథ్ షిండే గారు ఒక గొప్ప వ్యక్తి. ఆటో డ్రైవర్ స్థాయి నుంచి ఈరోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగడం, ఆయన అందించినటువంటి ఫలితాలు కావచ్చు, ఆయన చేసినటువంటి పనులు కావచ్చు, అతను తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలు కావచ్చు, దేవేంద్ర ఫడ్నవీస్ గారు, అజిత్ పవార్ గారు అందించినటువంటి సహకారం కావచ్చు, ఇదంతా కూడా ఒక మంచిగా, అంటే ఒక కుటుంబం తరహాలోనే, ఇంట్లో ఏదైనా ఒడిదుడుకులు ఉన్నా ఇంట్లోనే మాట్లాడుకుంటాం, బయటకు వచ్చేసరికి మేము అదే తరహాలో ఒక మంచి పరిపాలన అందించడం జరిగింది మహారాష్ట్రలో. దానికి నిదర్శనమే ఈరోజు మహారాష్ట్ర రిజల్ట్. ఎగ్జిట్ పోల్స్ తలకిందులయ్యే విధంగా ఈరోజు ఈ ప్రజలు బ్రహ్మరథనం ఇవ్వడం అనేది నిజంగా ఆస్వాదించాల్సినటువంటి విషయం, స్వాగతించాల్సినటువంటి విషయం. ఇదే తరహా ఫలితాలు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమికి లభించబోతా ఉన్నాయి. శివాజీ గారు, ఇంకొక విషయం అంటే అభివృద్ధికి పట్టం కట్టారు అని అన్నారు. అభివృద్ధి అక్కడ జరుగుతోంది అంటారు. ఇంకా అభివృద్ధి చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి మొత్తం మహారాష్ట్ర అంతటా కూడా. ఏ అంశాల మీద దృష్టి పెట్టాలి, ఇంకా మెయిన్ ఫోకస్ దేని మీద ఉండాలి? రఘురామ్ గారు మీ దగ్గరికి వస్తాను. ఫస్ట్ ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి, నేను తర్వాత శివాజీ గారిని అడుగుతాను. విషయం ఏంటంటే, ఒక నిమిషం శివాజీ గారు.
నేను ఆల్రెడీ ఇందాక మీకు చెప్పినట్టుగా ఇది బాధ్యతతో కూడుకున్నటువంటి ప్రజలు ఇచ్చిన తీర్పుని చాలా బాధ్యతగా భారతీయ జనతా పార్టీ కూటమి భావిస్తుంది. ఏదైతే రైతు సమస్యలు ఉన్నాయో విదర్భ ప్రాంతంలో కానీ ఏదైతే ఒక్క నిమిషం రఘురామ్ గారు, మనకు బ్రేకింగ్ అందుతోంది. వాయనాడు ఉప ఎన్నిక ఫలితాల్లో సంచలనం సృష్టించారు ప్రియాంక గాంధీ. పోటీ చేసిన తొలిసారి అత్యధికంగా మెజారిటీతో ఆవిడ ముందంజలో ఉన్నారు. గత ఎన్నికల్లో వాయనాడులో రాహుల్ గాంధీ సాధించిన మెజారిటీని కూడా క్రాస్ చేశారు ప్రియాంక గాంధీ. దాదాపు 3,65,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వాయనాడ్ నుంచి 3,64,422 ఓట్లు సాధించారు రాహుల్ గాంధీ. అయితే ప్రస్తుతం ప్రియాంక గాంధీ ఆ లీడ్ కూడా దాటేశారు. 3,65,000 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. పోటీ చేసిన తొలిసారి అత్యధిక మెజారిటీతో దుమ్ము లేపుతున్నారు ప్రియాంక గాంధీ. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ వచ్చారు ప్రియాంక. తనదైన ప్రసంగాలతో కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాలను విజయవంతం చేస్తూ వచ్చారు. ఆమె ప్రచార కార్యక్రమాలకు వేలాది మంది కార్యకర్తలు, శ్రేణులు కూడా తరలివచ్చారు. అటువంటి ప్రియాంక గాంధీ ఫస్ట్ టైం తొలిసారి వాయనాడ్ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. ఎప్పటి నుంచో ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని పార్టీ కార్యకర్తలు కోరుకునేవారు. అయితే ఆమె మాత్రం కేవలం పార్టీ ప్రచార కార్యక్రమాలకే అప్పట్లో పరిమితమయ్యారు. అయితే ఎట్టకేలకు ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేశారు. పోటీ చేసిన ఫస్ట్ టైమే వాయనాడు లోక్సభ ఉప ఎన్నికల్లో ఊహించని రీతిలో బంపర్ మెజారిటీతో ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఇక రాహుల్ వాయనాడు స్థానానికి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక వచ్చిన విషయం మనందరికీ తెలుసు. దీంతో ఆ స్థానం నుంచి నేరుగా ప్రియాంక గాంధీనే పోటీ చేశారు. దీంతో వాయనాడు ఫలితం దేశవ్యాప్తంగా ఇంట్రెస్ట్ రేపింది. కాంగ్రెస్ శ్రేణులు అనుకున్నట్టే ప్రియాంక తన మార్క్ చూపించారు. తొలి ప్రయత్నంలోనే తన మార్క్ ఏంటో చూపించేసి ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు ప్రియాంక గాంధీ. కార్యకర్తల ఆశల్ని ఎక్కడా కూడా నిరాశ చేయలేదు. పోటీ చేసిన బై ఎలక్షన్ అయినప్పటికీ కూడా తనదైన స్టైల్, తనదైన ముద్ర వేసుకున్నారు. ఇందాక అనలిస్ట్ కూడా చెప్పినట్టు మార్క్ ప్రియాంక గాంధీకి చరిష్మా ఉంది. ప్రియాంక గాంధీ కెన్ లీడ్ ద పార్టీ అన్న ఒక హింట్ కూడా మనకి ఇక్కడ వాయనాడ్ నుంచి అందుతుందని మనం అనుకోవాలి. చూడొచ్చు, రాహుల్ గాంధీ మెజారిటీని కూడా క్రాస్ చేసేసింది ప్రియాంక గాంధీ. ఇక ఇటు మహారాష్ట్ర నుంచి మరో బ్రేకింగ్ అందుతోంది. మనం అనుకుంటూనే ఉన్నాం సీఎం ఎవరన్న దానిపై ఉత్కంఠ అయితే ఇంకా కొనసాగిస్తోంది. షిండేనే కంటిన్యూ చేస్తారా లేకపోతే బీజేపీ ఏమైనా డెసిషన్ తీసుకుంటుందా అన్న చర్చ అయితే జోరుగా జరుగుతోంది. సీఎం రేసుపై స్పందించారు బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తవ్డే. బీజేపీ అధిష్టానం ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్,